హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రీజ సంగతులు. ఇవి నేను మళ్ళీ రెడీ అయిపోయాను. ఎక్కడికంటే గోయింగ్ టు నెల్లూరు. మా సిస్టర్కి పెళ్ళుంది, మా పిన్ని కూతురికి. సో మేమందరం అయితే పెళ్ళి కోసమని వెళ్తున్నాము. సో నెల్లూరుకి వెళ్తాం, కానీ 1 డే బిఫోర్ వెళ్ళిపోతున్నాం మేము. ఎందుకంటే మా సిస్టర్ కూడా వచ్చింది, అంటే మా చిన్నమ్మ వాళ్ళ కూతురు కూడా వచ్చిందనమాట. సో వెళ్ళి మనం యాపిల్ని కూడా కలిసేద్దాం అనేసి వెళ్తున్నాం. మీరు వచ్చి వెయిట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. మా మమ్మీ ఏదో తీసుకోవాలని షాప్కి వెళ్ళింది. సో వెయిటింగ్. మేబీ ఇప్పుడు 3:30 అవుతుంది. మేము 5 అంతా నెల్లూరుకి వెళ్ళిపోతాం. ఏం తదియా? ఎక్కడికి వెళ్తున్నాం తదియా? ఎక్కడికి వెళ్తున్నాం? ఏమా షైన్ ఎక్కడికి? నెల్లూరు. మా మమ్మీ వాళ్ళ సిస్టర్ వార్జక్క వాళ్ళ డాటర్ పెళ్ళి అయితే ఉంది, అక్కడికైతే బయలుదేరాము. ఆ రోజు మేము ఫ్రైడే బయలుదేరామన్నమాట. అందుకని దారిలో నెల్లూరులో రాజరాజేశ్వరి టెంపుల్ చాలా బాగుంటుంది, చాలా ఫేమస్ కూడా. సో వెళ్తున్నాం కదా దారిలోనే, అది కూడా ఫ్రైడే వస్తుంది కదా అని చెప్పేసి నేను మమ్మీ అయితే దర్శనం చేసుకుందామని వెళ్తున్నాము. ఫ్రైడే రోజు 6 o'clockకి ఈవినింగ్ కుంకుమార్చన ఉంటుంది, చాలా బాగా జరుగుతుంది. సో మేము వెళ్ళిన టైంకి కరెక్ట్గా కుంకుమార్చన జరుగుతూ ఉంది. కాబట్టి లక్కీగా మేమైతే మంచిగా దర్శనం చేసుకున్నాం అమ్మవారిది. నెల్లూరులో వాళ్ళకైతే తెలుస్తుంది రాజరాజేశ్వరి టెంపుల్ అని. ఇన్ఫ్యాక్ట్ మా చెల్లి పెళ్ళి కూడా సండే రోజు మార్నింగ్ ఇక్కడ ఈ రాజరాజేశ్వరి కళ్యాణ మండపంలోని పక్కన జరుగుతుందనమాట. సో అక్కడికైతే వెళ్ళేసి జస్ట్ ఒక 10 minutes నేను మమ్మీ మట్టుకే, మళ్ళీ పిల్లలు అంతా లేట్ అయిపోతుందని నేను మమ్మీ వరకే వెళ్ళేసి దర్శనం చేసుకొని మా చిన్నమ్మ వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసాము. మా చిన్నమ్మ, మా అను, అలాగే వాళ్ళ హస్బెండ్ అందరు కూడా ఉన్నారనమాట. సో వాళ్ళు వెయిట్ చేస్తున్నారు మేము వస్తున్నామని చెప్పి. అలాగే యాపిల్ని అయితే కలిసేసాను నేను. మేము వెళ్ళేటప్పటికి పరాగ్ పక్కన వాళ్ళ ఇంట్లో పిల్లలతో ఆడుకుంటూ ఉన్నాడు. ఎందుకంటే తనకి చాలా ఇష్టం అనమాట ఆడుకోవడం, బయట తిరగడం అంటే ఇంకా ఇష్టము. సో నేనైతే వెళ్ళి తీసుకొని వస్తున్నాను. నన్ను చూసి ఫస్ట్ షాక్ అయిపోయాడు. మా వాడికి హైడ్ అండ్ సీక్ ఇప్పుడు ఏదిరా నాకు పెట్టలేదురా పరాగ్. పరాగ్కి కూడా నేను చాలా బాగా గుర్తుంటాను. మేము చాలా బాగా ఆడుకుంటాం కదా. ఇన్ఫ్యాక్ట్ నాకన్నా కూడా అర్ణవ్, షైన్ బాగా గుర్తు అనమాట. అంతే కదా, పిల్లలకి బాగా కనెక్షన్ ఉంటుంది. సో నేను, మా అన్నయ్య, మా చెల్లి ఇలాగే వీళ్ళు ముగ్గురు ఎలాగా ఆడుకునే వాళ్ళం అలా ఎక్కువ ఆడుకునే వాళ్ళం అనమాట. ఎందుకంటే మా ముగ్గురు ఏజ్ బాగుండేది కరెక్ట్గా ఆడుకోవడానికి. తర్వాత మా పిన్ని కొడుకు, మా మామయ్య వాళ్ళ పిల్లలు వాళ్ళు ఆడుకునే వాళ్ళు, వాళ్ళకి సరిపోయేది అనమాట ఏజ్. సో అలా అయితే మేము మళ్ళీ అలాగే ఆడుకుంటూ ఉన్నారు. వీళ్ళు ముగ్గురు కూడా కొట్టుకోరు, బాగా ఆడుకుంటారు ముగ్గురు. రామ్ చరణ్ లెక్క రామ్ చరణ్ చేస్తుంటాడు. రామ్ చరణ్ అన్ని స్టెప్పులు. తర్వాత ముగ్గురు పిల్లల్ని తీసుకొని మేము ముగ్గురం అయితే ఎంజీబీ మాల్కి వెళ్ళాము. జస్ట్ అలా పిల్లలకి గేమ్స్ ఆడిపిద్దామని. అలాగే అను, అలాగే సాయి, మేము ముగ్గురం కూడా వెళ్ళేసి, తను సాయి అంటే మా సిస్టర్ వాళ్ళ హస్బెండ్ అనమాట. సో తను కూడా వచ్చాడు, ఎందుకంటే వాళ్ళు నెక్స్ట్ డే ఊరికి వెళ్ళిపోతున్నారు. సో మా సిస్టర్ వచ్చి ఆల్మోస్ట్ 2-3 weeks అయ్యింది. సో లాస్ట్లో నాకు పిల్లలకి ఎగ్జామ్స్ ఉండడం వల్ల నేను వెళ్ళలేదు, కలవలేదు. సో ఎగ్జామ్స్ అన్నీ అయిపోయిన తర్వాత వెళ్ళాను. ఇంకా 1 day బిఫోర్ అందుకే వెళ్ళాను అనమాట పెళ్ళికి. మా సిస్టర్ని కూడా కలుద్దామనేసి. సో లక్కీగా సాయి కూడా వచ్చాడు కాబట్టి అందరినీ మీట్ అయినట్టు ఉంటుందని వెళ్ళాము. సో ఇంట్లో కాసేపు ఉండిన తర్వాత ఎంజీబీ మాల్కి అయితే వెళ్ళాము. ఈ మాల్ మీ అందరికి చాలాసార్లు చూపించాను నేను ఇంతకుముందు కూడా. సో అప్పుడంతా ఇండోర్ గేమ్స్ ఆడారు, ఈరోజు అవుట్డోర్ గేమ్స్ ఆడుతున్నారనమాట. సో అన్నీ మ్యాక్సిమం ఎక్కించేసామన్నమాట. ముగ్గురు పిల్లలు చాలా ఎంజాయ్ చేశారు. నేను వీడియో కన్నా కూడా ఎక్కువ మేము ఎంజాయ్ చేసాము. కొంచెమే వీడియో తీశాను. సో అక్కడ డిఫరెంట్ ఎన్ని ఉన్నాయో అన్నీ కూడా ఎక్కించేసాము. చాలా బాగా ఎంజాయ్ చేశాడు. అర్ణవ్ అయితే రోబోని చాలా ఎంజాయ్ చేశాడు. ఇంకా అర్ణవ్కి మటుకు డైరెక్ట్గా రోబో ఎక్కించేశారు. షైన్కి, పరాక్ ఏంటంటే ఎవరొకరం పెద్దవాళ్ళు ఎక్కితేనే ఎక్కిస్తాము అన్నారు. సో అందుకనైతే నేను కూర్చోబెట్టుకొని ఇద్దరిని కూడా రోబో ఎంజాయ్ చేయించాను. నేను కూడా రోబో ఎంజాయ్ చేశాను అనమాట. సో ఈసారి ఏంటో అన్ని గేమ్సే ఆడుతున్నాను నేను. అలాగే ఇంకా ఇంటికి వచ్చేసి ఇంకా మా
చిన్నమ్మ చాలా స్పెషల్స్ చేసింది, తినేసి పనుకునేసాము. సో ఇది నెక్స్ట్ డే మార్నింగ్ అనమాట. నెక్స్ట్ డే మార్నింగ్ లేచి జస్ట్ అలా బయట ర్యాండమ్గా ఆడుకుంటూ ఉన్నాం. ఆబ్వియస్గా నైట్ చాలా లేట్ అవుతుంది, అంతే కదా. చాలా రోజుల తర్వాత కజిన్స్ అలా మనం కలిసినప్పుడు చాలా మాట్లాడుకుంటాము. పిల్లలు ఉన్నప్పుడు కుదరదు కదా, వాళ్ళు నిద్రపోయిన తర్వాత మాట్లాడుకుంటాము. సో అలా నైట్ అంతా చాలాసేపు మాట్లాడుకున్నాము. తర్వాత మార్నింగే మా చిన్నమ్మ, మార్నింగ్ అంటే లేట్గానే లేచాము, కొంచెం 9-9:30 అయిపోయింది. సో తర్వాత మా చిన్నమ్మ మంచిగా టమాటో బాత్ అంటే ఉప్మా రవ్వ ఉప్మాతోనే చేస్తారు, కాకపోతే టమాటో వేస్తారనమాట. ఇది మా అందరి మోస్ట్ ఫేవరెట్. దీని పికిల్తో కానీ షుగర్తో కానీ తింటే చాలా బాగుంటుంది, వేడివేడిగా తినేయాలి. నేను మా చిన్నమ్మకి హెల్ప్ చేస్తున్నాము. మా చెల్లె చేస్తుంది, నేను జస్ట్ నిలబడుకోవాలని అనమాట. సో అలా మాట్లాడుకుంటూ చేసుకుంటూ ఉన్నాము. కుకింగ్ అంటే మా చిన్నమ్మే అనుకోవాలి, చాలా ఫాస్ట్గా చేస్తుంది, చాలా త్వరగా చేసేస్తుంది, చాలా టేస్టీగా కూడా చేస్తుంది అనమాట. సో మా చెల్లి కూడా ఇప్పుడు చాలా బాగా చేస్తుందని సాయి చెప్తున్నాడు. సో మేము హెల్ప్ చేస్తూ ఉన్నాము. మా చిన్నమ్మ మంచి బ్రేక్ఫాస్ట్ చేసి పెట్టేసింది. ఈరోజే మా చెల్లి జర్నీ అనమాట. సో ఈరోజు మార్నింగ్ అయింది కదా, సో ఈవినింగ్ 5 o'clockకి తను ట్రైన్ ఎక్కుతుందనమాట, బయలుదేరుతుంది. సో అందుకని చెప్పి మాట్లాడుకుంటూ ఉన్నాము. ఇక్కడ మా తమ్ముడిది ఏంటంటే తను ఈ ముగ్గురు పిల్లలకి మామయ్య అవుతాడనమాట. సో చిన్న మామయ్య అవుతాడు. సో తను అప్పుడప్పుడు వచ్చి, అంటే తను నైట్ వర్క్ చేసుకుంటాడు, తను సాఫ్ట్వేర్ చేస్తున్నాడు. సో మార్నింగ్ మ్యాక్సిమం నిద్రపోతూ ఉంటాడు, ఎప్పుడు లేచినప్పుడు వచ్చి వీళ్ళతో ఆడుకొని వెళ్తూ ఉంటాడనమాట. సో పిల్లలు చూశారు కదా, పిల్లలు ఎప్పుడు విడివిడిగా మనం ఏదైనా తినమంటే తినరండి. ఇలా ముగ్గురికైనా కలిపి మనం అలా పెట్టేస్తే పోటీ అంటారో మరి ఏమంటారో తెలిసి ఒకరు చూసి ఒకరితే వాళ్ళు బాగానే తింటారు. సో ఇంకా టైం అయితే అయిపోయింది కదా. సో ఈవినింగ్ వచ్చేసింది, మధ్యాహ్నం మంచిగా లంచ్ చేసేసిన తర్వాత సో ఈవినింగ్ 5 o'clock అయితే మేము బయలుదేరిపోయాము. సో సాయి అను పరాగ్ అలాగే ఊరు వెళ్తున్నారు. సో వాళ్ళందరికీ మేము బాయ్ చెప్దామని వచ్చాము. పరాగ్ చూసారా మాతో వచ్చేయాలని చెప్పేసి ఏడుస్తున్నాడు. ఇన్ఫ్యాక్ట్ మా చిన్నమ్మ అంటే వాళ్ళ అమ్మమ్మతో నేను రాను అమ్మమ్మతోనే ఉంటాను అని చెప్తూ ఉన్నాడు అనమాట. సో ఇంకా మా చిన్నమ్మ కూడా కొంచెం ఎమోషనల్ అవుతుంది ఆ టైంలో. సరే ఇంకా ట్రైన్ అయితే బయలుదేరిపోయింది. అక్కడ నుంచి మేము వాళ్ళని ట్రైన్ ఎక్కిచ్చేసి రిటర్న్లో వచ్చేటప్పుడు ఇక్కడ రంగనాథ స్వామి అనే టెంపుల్ ఉంటుందంట నెల్లూరులో. నిజంగా అండి, నేను ఎన్నిసార్లు నెల్లూరుకి వెళ్ళాను కానీ ఒక్కసారి కూడా నేను ఈ టెంపుల్కే వెళ్ళలేదు. అదే మా మమ్మీ వాళ్ళతో చెప్తూ ఉన్నాను. సో అక్కడి నుంచి ఆ టెంపుల్ చాలా దగ్గర అనమాట. సో అందుకని మమ్మీ వెళ్దామని చెప్పి అనింది. సో నేను కూడా వెళ్దామని వెళ్ళాను. అక్కడ స్పెషాలిటీ ఏంటంటే రంగనాథ స్వామి, వెంకటేశ్వర స్వామి పనుకొని ఉంటారంట. సో ఉండేది చాలా తక్కువ కదండి, మనం అనంత పద్మనాభ స్వామి చూస్తున్నాము. సో దానికంటే ముందు నెల్లూరులో ఉందంట. ఇది పెన్నా నది ఒడ్డున ఉంటుంది, చాలా పీస్ఫుల్గా. నేను ఈవినింగ్ టైం వెళ్ళాను, లక్కీగా ఆ రోజు కూడా సాటర్డే వెళ్ళాను. ఈసారి అన్నీ అలా కలిసి వస్తున్నాయి అనమాట. సో సాటర్డే వెళ్ళిన తర్వాత చాలా బాగుండింది టెంపుల్, నేను హ్యాపీగా ఎంజాయ్ చూశాను. ఎందుకంటే చూడకపోతే ఇప్పుడు మన ఊర్లో ఉండి మన ఫేమస్ టెంపుల్స్ కూడా మనం చూడకపోతే చాలా బాధ అనిపిస్తుంది కదా. సో నేను టెంపుల్ని చూశాను, చాలాసార్లు విన్నాను నేను ఈ పేరు, కానీ ఎప్పుడు చూడలేదనమాట. వెళ్ళి చూసేసాను ఈరోజు. సో ఆ తర్వాత ఏం చేస్తామండి, ఇంకా ఇంటికి వచ్చేసి లైట్గా షాపింగ్ ఉన్నిందండి, అవి చేసుకొని ఇంటికి వచ్చేసాము. సో నెక్స్ట్ డే మార్నింగ్, సండే మార్నింగ్ అయితే మేము 5 కల్లా లేచేసి పెళ్ళికి అయితే రెడీ అయిపోయాము. సో నేను పిల్లల్ని తీసుకుని వెళ్ళలేదు, ఎందుకంటే ఇది మార్నింగ్ 7 o'clock పెళ్ళి, పిల్లలు అస్సలు లేరు. అందుకని చెప్పేసి మా తాతయ్యని దగ్గరే ఉంచేసి వెళ్ళిపోయాము మేము ముగ్గురం. సో తిను మా సుప్పు అక్క అనమాట, సో మా భార్గవ అక్క. సో వీళ్ళందరూ కూడా మా మమ్మీ వాళ్ళ కజిన్స్ అనమాట. సో వాళ్ళ హస్బెండ్స్, కజిన్స్, ఫ్యామిలీ అనమాట. మా తాతయ్య వాళ్ళ బ్రదర్ తాతయ్య, సురేంద్ర తాతయ్య అనమాట, మా మావయ్య, బ్రిజేష్ అన్న. సో అందరూ కూడా, ప్రియా, మా నాన్న, మా భార్గవ అక్క, వీళ్ళందరూ కూడా మా మమ్మీ వాళ్ళ క్లోజ్ రిలేషన్ అనమాట వీళ్ళందరూ కూడా. సో వీళ్ళందరినీ కూడా ఒకసారి మీట్ అయ్యాను, చాలా చిల్ అయ్యాము. సో మా చెల్లి సిస్టర్ పెళ్ళి అయితే చూసేసుకున్నాము. తర్వాత మంచిగా అయితే పిక్స్ తీసుకున్నాము. పెళ్ళిలో చాలా ఎంజాయ్ చేసాము. అప్పుడప్పుడు పెళ్ళిళ్ళకి వెళ్తే బాగుంటుంది అనిపిస్తుంది, ఎందుకంటే చాలా మందిని మనము అక్కడ కలవచ్చు. మనం విడివిడిగా వెళ్ళి కలవలేము కదా. ఇలాంటి పెళ్ళిళ్ళకి అలా వెళ్ళినప్పుడు ఏమవుతుందంటే, సో మన రిలేషన్స్ అందరినీ కలవచ్చు, మన పిల్లల్ని కూడా వాళ్ళని ఇంట్రడ్యూస్ చేయొచ్చు. ఇదండి నా వ్లాగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నచ్చినట్టయితే. ప్లీజ్, థ్యాంక్ యూ.